మన పూర్వీకులు ఎన్నో ప్రకృతి విపత్తులు, అంటువ్యాధులు, యుద్ధాలని తట్టుకొని నిలబడి జీవనం కొనసాగించారు. వాళ్ళ వారసులమైన మనము, వాళ్ళు కలలో కూడా ఊహించని జీవితాన్ని సకల సౌకర్యాలతో జీవిస్తున్నాము. అయినా కూడా ఎవరో తెలియని వ్యక్తులు ఆడంబరాలను చూసి మనమేదో కోల్పోయాం అన్న ఫీలింగ్‌తో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. అనవసర ఆలోచనలతోటి ఎక్కువ ఆలోచిస్తూ, బాధపడుతూ, ఇది చాలదన్నట్లు ఈ మధ్య పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్ల వల్ల ఎక్కువగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈరోజు ఈ వీడియో. జేకే స్ఫూర్తితో నేను జయ. గోల్డ్, సిల్వర్ రేట్స్ బాగా పెరిగిపోయాయి కదా! సో, దీనివల్ల ఆడవాళ్ళల్లో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్‌లో తెలియని బాధతో కూడిన ఆలోచనలు. నేనింక కొనలేనేమో గోల్డ్‌ని. నా దగ్గర డబ్బుండి కూడా నేను కొనలేకపోయాను. తర్వాత కొందాంలే అనుకున్నాను. కొనుంటే బాగుండేది. ఇట్లాంటి ఆలోచనలతోటి ఒక విధమైన ఆందోళనకు గురవుతున్నారు. గోల్డ్ మనకి ప్రాపర్టీనే. దాని మీద ఇన్వెస్ట్ చేయటం కూడా మంచిదే. మనకి ఆనవాయితీగా వస్తుంది. అంటే మన ఇళ్లల్లో పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, లేదా మనవరాళ్ళ ఓణీల వేడుకలకు గాని ఎంతో కొంత గోల్డ్ కొని పెట్టుకోవటం అన్నమాట. దీని వల్లనే ఈ పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ బాధ పెడుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం కరెక్టే, కానీ అవసరాలు ప్రయారిటీస్‌ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి అక్కడ కూడా. ఇప్పుడు పిల్లల చదువు ఉంది, గోల్డ్ ఉంది. రెండిట్లో ఏది ముఖ్యం అంటే పిల్లల ఎడ్యుకేషనే ముఖ్యం. దాని మీదే ఇన్వెస్ట్ చేయాలి. సో, కాకపోతే ఇళ్లల్లో పెళ్ళిళ్ళుండి కొనాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరున్న మనీని బట్టి ఎంతొస్తే అంత కొనేయగలరు. అంతేగాని దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు వేలల్లో ఉన్న పొలాలే ఇప్పుడు లక్షల్లోకొచ్చేసాయి. ఒకప్పుడు సవర్లలో, తులాల్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు గ్రామ్స్‌లో మాట్లాడుకుంటాం. అంతే డిఫరెన్స్. అది మన చేతిలో లేని దాని గురించి మనం వరీ అవ్వటం వలన ఉపయోగమే లేదు. వరీ అవ్వాల్సిన అవసరము కూడా లేదు. ఇక్కడ 2 ఆలోచనలు. గోల్డ్ దేనికోసం కొంటున్నాము? ఆభరణాల కోసమా? లేక ఇన్వెస్ట్‌మెంట్ కోసమా? ఒకవేళ ఆభరణం కోసమే, కేవలం నగల కోసమే అయితే దానికసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్స్ చాలానే వచ్చాయి. సిల్వర్ జ్యువెల్లరీ, సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ జ్యువెల్లరీస్, 1 గ్రాము, 9 గ్రామ్ జ్యువెల్లరీ ఇట్లా వచ్చేసాయన్నమాట. అవి ఆప్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచిస్తే వాటికి కూడా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండిటికి కూడా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అంటే, మా నానమ్మల కాలంలో వాళ్ళు గోల్డ్ రూ. 100 8 గ్రామ్స్ అలా కొన్నారట. అది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనము సిల్వర్‌కి అదే పొజిషన్‌లో ఉన్నాము. మనకు 1 కేజీ సిల్వర్ ఇప్పుడు కొనే పొజిషన్‌లోనే ఉన్నాము. పెరిగినా కూడా మనం కొనగలమనమాట. సో, రేపు ఫ్యూచర్‌లో అప్పట్లో మా పూర్వీకులు సిల్వర్ ఎంత కొన్నారంట, ఇప్పుడు ఇది ఇలా అవుతుంది అని ఇప్పుడు మనం గోల్డ్‌ని ఎలా చెప్పుకుంటున్నామో సిల్వర్ గూడా అలాగే చెప్పుకోవచ్చు. అందుకనే ఇన్వెస్ట్‌మెంట్ ఆలోచనగా సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని నా ఫీలింగ్. ఏదైనా సరే మన ఆనందం, మన సంతోషం మన చేతుల్లోనే ఉండాలి. మన సిట్యుయేషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి, కానీ అది ట్రెండ్ అనో, లేకపోతే అది ఫ్యాషన్ అనో మనం కొనకూడదు. ఒకవేళ అలా కొంటే అది కొనటం వల్ల వచ్చే ఆనందం కంటే కొన్ని రోజుల తర్వాత ఇది ఎందుకు కొన్నామా అన్న ఫీలింగే ఎక్కువ బాధ పెడుతుంది. అందుకనే ఇలాంటి బాధలు, ఇలాంటి స్ట్రెస్‌లు తెలిసి మీరు తెచ్చుకోవద్దు. రియల్‌గా స్ట్రెస్ లేని వాళ్ళు, సాటిస్ఫై అయ్యేవాళ్ళు, ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యేవాళ్ళు, మనకున్న పాజిటివ్ థింగ్స్‌ని గమనించగలిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ఎక్కువ ఆనందపరులు, ఎక్కువ సంతోషంగా ఉండగలరు. నిజానికి ఫ్యూచర్‌లో ఎవరి దగ్గరైతే మంచి ఆరోగ్యం ఉంటుందో వాళ్ళే సంపన్నులు. నిజంగా మనం ఎంత రెడీ అయినా, ఎన్ని నగలు వేసుకున్నా, మన ఫేస్‌లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్మైల్ లేదు అంటే ఎన్ని వేసుకున్నా కూడా ఆ అందం రాదు. ఇవి 2 ఉంటేనే మనకి అందమైన,
అలంకారమైన. సో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అంటే ఈ రేట్స్ పెరిగిపోయినాయి, ఏం చేయాలి ఇలా కాకుండా మన దగ్గర టైం ఉంది, మన దగ్గర అవకాశాలు ఉన్నాయి, మన దగ్గర కెపాసిటీ ఉంది. ఇవి చాలవా చేయాలి అనుకున్న పనులు చేయటానికి? ఓకే. సో ఫ్రెండ్స్, స్ట్రెస్ ఫీల్ అయ్యే విషయాలు, స్ట్రెస్ ఫీల్ అయ్యే పనులు ఏది చేయొద్దు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.